తెలంగాణలోని రైతు సంఘాలను చేరువ చేసేందుకు బీఆర్ఎస్ జిల్లాల్లో పర్యటించనుంది. రేపటి నుంచి ఒక నెల పాటు రాష్ట్రంలో పర్యటించేందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ పని ప్రారంభిస్తోంది. నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాల రైతులను కలిసి అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, కరెంటు సరఫరా, సాగు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మద్దతు ధరలు దొరుకుతున్నాయా, బోనస్ ఏమైంది, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా, రైతు వేదికలు పనిచేస్తున్నాయా తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేయనుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవహరించబోతున్నారు. కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగురామన్న, పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, వంటేరు యాదవరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయ్య బాలకిషన్తో పాటు అంజయ్ యాదవ్, మొత్తం 9 మంది సభ్యులు ఉండబోతున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించబోతోంది. రేపటి నుంచి అంటే ఈ నెల 24వ తేదీ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ కమిటీ పర్యటన ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ నెల రోజుల పాటు రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేయబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదంటూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక విధాలుగా మాటల దాడి చేస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారా ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఎంతమంది రైతులకు రైతు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు అనే అంశాలు బయటకు వస్తాయని చెప్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరి పంటకు బోనస్ 500 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎంతమందికి బోనస్ వచ్చింది, ఎంతమందికి బోనస్ రాలేదు అనే అంశాలతో పాటు మద్దతు ధరలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ముఖ్యంగా వరంగల్లో రాహుల్ గాంధీ చేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైతు డిక్లరేషన్లో ఉన్నటువంటి హామీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా రైతు బంధు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధును రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు రైతులకు ఇస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం కింద 12,000 రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఎంతమందికి రైతు భరోసా అమలు అవుతుంది అనే అంశాలపై రైతు అధ్యయన కమిటీ, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులతో పాటు రైతు సంఘాలు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలతో భేటీ కాబోతుంది. వారి నుంచి వచ్చేటువంటి విజ్ఞాపనలతో పాటు వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక నివేదిక తయారు చేయబోతుంది. ఈ నివేదికను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ కమిషన్కు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించాలని నిర్ణయించింది. నిన్న రైతు అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఈ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా రైతు అధ్యయన కమిటీ చేయాల్సినటువంటి విధి విధానాలు, పర్యటించాల్సినటువంటి ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో పర్యటించాలి, ఏ విధమైన ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి రైతుల నుంచి తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇప్పటికే రైతాంగం సమస్యలు, రైతుల సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. షాబాద్లో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. మరోవైపు అదేవిధంగా రైతు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా రైతాంగం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఈ అంశాలపైనే, రైతు ఎజెండాతోనే, రైతు అంశాలపైనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లబోతోంది. అందులో భాగంగానే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో రైతుల అంశాలపై ఏ విధమైన పోరాటం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పరంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయిలో ఏ విధమైన పర్యటనలు చేయాలి, భవిష్యత్తులో ఎట్లాంటి పోరాట రూపకల్పన చేయాలి అనే దానిపైన రైతు అధ్యయన కమిటీ ఇచ్చే నివేదికపైన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ముందుకు వెళ్లే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. సబీన్, అంటే మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, రానున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ పథకాలైనా సరే ఎక్కడో చోట లోపాలు అవ్వచ్చు. ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన అంశంగా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే వాళ్ళకి అందుతున్నటువంటి రైతు భరోసా అవ్వచ్చు, లేకపోతే మద్దతు ధర అవ్వచ్చు, లేకపోతే కొనుగోలు సెంటర్లు అవ్వచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఏవైతే ఎక్కడైతే లోపాలు జరిగినాయో అయ్యే ప్రచారాస్త్రాలుగా ఆ బీఆర్ఎస్ మలుచుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఒకవైపు స్థానిక సంస్థలు ఉన్నాయి, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ముందున్న లక్ష్యం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను చైతన్యవంతం చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్న హామీలతో పాటు రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, ఈ 2 అంశాలు ప్రధానంగా రైతుల్లో వ్యతిరేకత ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా మనకు కనపడుతోంది. అందులో భాగంగానే రైతుల అజెండాతోనే, రైతుల అంశాలతోనే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచనగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో అన్ని రంగాల్లో విఫలమైందనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి అంశం. ఈ అంశాలతోనే ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా 60% కూడా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఇక రైతు భరోసా అంశం, బీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు రైతులకు రైతు బంధు రూపంలో ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు గత కేబినెట్లో 12,000 రూపాయలు ఇస్తామనే నిర్ణయం తీసుకున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశాలు. ఈ అంశాలతోటే రైతుల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి రైతుల వద్దకు వెళ్లి రైతుల ఎజెండాతోటే పోరాటం చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మైలేజ్ వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్గా మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.